రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి కట్టడికి స్పెషల్ డ్రైవ్లు చేపడుతున్నారు పోలీస్ ఎక్సైజ్ శాఖలు అధికారులు. ఎన్ని రకాల చర్యలు చేపట్టినా డ్రగ్స్ దందా మాత్రం ఆగడం లేదు. సోషల్ మీడియా సాయంతో మత్తు పదార్థాలను సప్లై చేస్తున్నారు స్మగ్లర్లు. ఎక్కువగా డ్రగ్స్ కు బానిసలు అవుతున్న వారిలో మిడిల్ క్లాస్ యువతే ఉన్నారు. గంజాయి డ్రగ్స్ కు కాలేజీ స్టూడెంట్లు యువతే ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు. కాలేజీలో కార్పొరేట్ విద్యా సంస్థల ప్రాంగణాలు డ్రగ్స్ కు అడ్డాగా మారుతున్నాయి. గంజాయి తీసుకుంటున్న వారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు కొకైన్, సింథటిక్ డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, హై ప్రొఫైల్ వ్యక్తులు ఉంటున్నారు. పోలీస్ ఎక్సైజ్ శాఖలు ఎన్ని ప్రత్యేక డ్రైవ్లు చేపట్టినా, ఎంత నిఘా పెట్టినా డ్రగ్స్ గంజాయి దందాకు అడ్డుకట్ట మాత్రం పడడం లేదు. సోషల్ మీడియా అకౌంట్స్ తో యువతకు స్మగ్లర్లు నేరుగా ఎరవేస్తూ తమ నెట్వర్క్ ను విస్తరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు నమోదైన డ్రగ్స్, గంజాయి నేరాల అరెస్టుల సంఖ్య పెరిగింది. అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1148 నార్కోటిక్ డ్రగ్స్, ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 2070 మందిని అరెస్టు చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారిలో 70% మంది యువతే ఉన్నారు. డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తున్న 586 వెహికల్స్ ను సీజ్ చేశారు. మొత్తం 1204 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన 103.95 గ్రాముల కొకైన్, 170.3 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ డ్రైవ్లు నిఘా పెట్టిన ఆగని దందా, మాదక ద్రవ్యాల నివారణకు ఈగల్ వంటి ప్రత్యేక విభాగాలను రంగంలోకి దించింది ప్రభుత్వం. నిఘా పెంచడంతో డ్రగ్స్, గంజాయి పట్టుబడుతున్న కేసులు పెరుగుతున్నప్పటికీ దీని వినియోగం మాత్రం తగ్గడం లేదు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న వారిలో, వాటిని సప్లై చేస్తున్న వారిలో యువతే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ముఖ్యంగా నగరాల్లోని కార్పొరేట్ కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీల విద్యార్థుల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉంది. మెడికల్ కాలేజీల్లో సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయిని అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. మత్తు వ్యసనానికి బానిసలవుతున్న వారిలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాల వారే ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికో లేదా సరదా కోసమో మొదలుపెట్టి చివరకు వ్యసనానికి లోనవుతున్నారు. కొంతమంది మెడికోలు, డాక్టర్లు, సినీ నటులు, ఐటీ ఉద్యోగులు, సెలబ్రిటీలు, ఉన్నత ప్రొఫెషనల్స్ కు చెందిన వాళ్లు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు పని ఒత్తిడి, ఒంటరితనం, విలాసవంతమైన జీవనశైలి కారణంగా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. వీకెండ్ పార్టీల్లో పాల్గొనే ఐటీ ఉద్యోగులు సాధారణంగా కొకైన్, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, హాష్ ఆయిల్ వంటి ఖరీదైన సింథటిక్స్ డ్రగ్స్ ను వినియోగిస్తున్నారు. ఇటీవల ఫామ్ హౌస్లు, పబ్లలో జరిగిన దాడుల్లో పట్టుబడిన వారిలో ఎక్కువ శాతం మంది ఐటీ ఉద్యోగులే ఉన్నారు. వైద్య నిపుణులు, ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి డ్రగ్స్ ను తీసుకుంటున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. గంజాయి వినియోగం విద్యార్థుల్లో ఎక్కువగా ఉంటే కొకైన్, హెరాయిన్ లాంటి ఖరీదైన డ్రగ్స్ కు మాత్రం ఉన్నత వర్గాలకు చెందిన వారే బానిసలవుతున్నారు. డ్రగ్స్ వ్యాపారులు యువతను ఆకర్షించడానికి నేరుగా వారి సోషల్ మీడియా అకౌంట్స్ ను, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్లను వేదికగా చేసుకుంటున్నారు. స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లలో డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డ్రగ్స్ గ్యాంగ్ సాధారణ ఎమోజీలు, రహస్య పదాలను ఉపయోగించి డ్రగ్స్ పై ప్రచారం చేస్తూ ఈజీగా అమ్ముకుంటున్నారు. డ్రగ్ ట్రాఫికర్లకు సోషల్ మీడియా వన్ స్టాప్ షాప్ గా మారింది. ఒడిశా, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా 3 రెట్లు పెరిగింది. గతంలో టౌన్లకే పరిమితమైన గంజాయి మత్తు సంస్కృతి ఇప్పుడు గ్రామాలకు పాకింది. గ్రామాల్లోని యువకులు గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. సిటీలకు వచ్చి గంజాయిని కొంటున్నారు. ఇక స్మగ్లింగ్ కోసం డెలివరీ బాయ్స్ ను వాడుకోవడం, ఆహార పొట్లాల మాటున గంజాయిని తరలించడం, చాక్లెట్లు, హ్యాష్ ఆయిల్ రూపంలోకి మార్చి అమ్మడం వంటి కొత్త పద్ధతులు గంజాయి ముఠాలు అనుసరిస్తున్నాయి.
ఎక్సైజ్ నివేదిక ప్రకారం 2025లో 68.28 కిలోల గంజాయి మిశ్రమ చాక్లెట్లను 20.1 కిలోల గంజాయి ఐస్ క్రీంను పట్టుకున్నారు.